అబాదీ బానో బేగం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న తొలి ముస్లిం మహిళగా ఖ్యాతినార్జించారు. బ్రిటిష్ రాజు నుండి భారతదేశాన్ని విముక్తి చేసే ఉద్యమంలో కూడా ఆమె భాగస్వామిగా నిలిచారు. గాంధీ బి అమ్మ అని పిలిచే అబాదీ బానో బేగం 1850లో ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో జన్మించారు. ఆమె రాంపూర్ రాష్ట్రంలోని ఒక సీనియర్ అధికారి అబ్దుల్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. తన భర్త మరణం తర్వాత బానో తన పిల్లలను అనగా 2 కుమార్తెలు మరియు 5 కుమారులను స్వయంగా పెంచింది. ఆమె కుమారులు మౌలానా మహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీ ఖిలాఫత్ ఉద్యమం, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులుగా మారారు. బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో వారు ముఖ్యమైన పాత్ర పోషించారు. సరోజినీ నాయుడు అరెస్టు తర్వాత 1917, 1921 వరకు బియమ్మ తన ఆర్థిక పరిస్థితి పేలవంగా ఉన్నప్పటికీ బ్రిటిష్ రక్షణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రతి నెల 10 రూపాయలు విరాళమిచ్చింది. 1917లో బానో కూడా అన్ని బేస్మెంట్ ఆమె కుమారులను విడుదల చేయాలనే ఆందోళనలో చేరింది. 1917లో ఆమె హోం రూల్ ఉద్యమాన్ని అణిచివేయడానికి విఫలమైన ప్రయత్నాల తరువాత బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. దీంతో బాలగంగాధర్ తిలక్ తో కలిసి బానో ఆందోళన చేపట్టారు. జీవితంలో ఎక్కువ భాగం సంప్రదాయవాద ముస్లిం అయినప్పటికీ బియమ్మ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిం మహిళలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరు. మహిళల మద్దతు పొందడానికి మహాత్మా గాంధీ ఆమెను ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ సమావేశంలో మాట్లాడమని ప్రోత్సహించారు. ఆమె బ్రిటిష్ ఇండియా ముస్లింలపై శాశ్వత ముద్ర వేసిన ప్రసంగం, ఖిలాఫత్ ఉద్యమం, భారత స్వాతంత్ర ఉద్యమానికి నిధుల సేకరణలో బానో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె 74వ ఏట 1924 నవంబర్ 13న మరణించారు.